ఇదొకటి కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు తెలంగాణ ఉద్యమకారులు చాలా యుద్ధాలు చేస్తున్నారు, అనేక అంశాలు బయటకు తీసుకొస్తున్నారు. ఒక పక్కన చూస్తేనేమో పోలీసు వాళ్ళు ఏమో ఈ ఉద్యమకారులని అరెస్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే మీరు తప్పు అంటారా? మరి మంచి ప్రశ్న మీరే అడిగారు. ఇంతకుముందు ఏమన్నారు, తెలంగాణలో తాగుబోతులు అన్నారు. వాడి పేరు వాడు గుజరాత్ అధ్యక్షుడు అంట. వాడు టీవీ ఛానల్లో ఏం మాట్లాడుతున్నాడు, మేము పొద్దుగాల 5 గంటలకు లేస్తాం, పూజ చేస్తాం, 7 గంటలకు షాప్లో కూర్చుంటాం, పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తాం, తెలంగాణలో 1000-2000 ఉంటే తిని తాగుతారు అంటున్నాడు. వాడిని చెప్పు తీసుకుని కొట్టాలి. వానికంటే ముందు వాని దుకాణం ముంగట పడేసినటువంటి చెత్త చెదారం బాటిళ్ళు ఊడ్చేది తుడిచేది ఎవరు బ్రదర్? నువ్వు కూడా జర్నలిస్ట్ పోయి 3 గంటలకు వేసేది జిహెచ్ఎంసీ కార్మికులు కదా, కష్టజీవులు కదా. ఈ మోరీలను ఈరీలను సాఫ్ చేయకుండా వాళ్ళు మొత్తం నల్లగా దాంట్లో వాళ్ళు సాఫ్ చేయకపోతే ఎన్ని రోగాలు వచ్చి వస్తాం మనం. వాళ్ళు కదా శ్రమజీవులు, వాళ్ళు కదా కష్టజీవులు. వీడు పొద్దుగాల 5 గంటలు వేసి దేవుని దండం పెట్టుకుంటే ఏంది, యేసుప్రభు ప్రార్థన చేస్తే మాకేంది, మసీదుకి పోతే మాకేంద్రా నాయన, నువ్వు ఆడికన్నావు మేము డబ్బులు ఇవ్వట్లేదు కానీ కూడా అంటారేమో. కాదు, పొద్దున లేచేది మేము కదా. తాగుబంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? నువ్వు నీ ఒక్క మార్వాడి గుజరాత్ అయినా మున్సిపాల్లో పనిచేసేటోళ్ళు ఒక్కళ్ళు ఉంటే తీసుకురా బ్రదర్, ఒక్కళ్ళు రోడ్లు చెట్టులను తీసుకురా. దాంట్లో పనిచేసేటోళ్ళు అంట మాలా మాదిగలు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళే ఉంటారు. అది కూడా ముఖ్యంగా తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఒక్క గుజరాత్ మార్వాడి రాజస్థానీ 5 గంటలు వచ్చి జిహెచ్ఎంసీలో పనిచేసి రోడ్లు చెట్టులు ఎవరు ఉన్నారో చెప్పు. నరేంద్ర మోడీ గారు పోయి సముద్రాల పక్కన నిలబడి ఫోటోలు దిగి ఆ బాటిల్ ఎత్తి ఫోజులు ఇస్తుంది. మీరు దళితుల కోసం ఇంత పోరాడుతున్నారు కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్, అవునా కదా? ఎస్ ఆర్ నో? శ్రమని గుర్తించాలి బ్రదర్. మార్వాడి అయినా ఎవడైతే ఇట్లా మాట్లాడినా క్షమాపణ చెప్పాలి. వాళ్ళు దేశభక్తులు అంటున్నాను, వాళ్ళు అభివృద్ధిలో భాగం. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని చేయరు, వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. బండి సంజయ్కి డబ్బులు ఇస్తాడు ఆ మార్వాడి సేటు, డబ్బుల ఈయన కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు అదే స్టేట్మెంట్ ఇచ్చాం కదా. నేను పృథ్వన్న అన్ని తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను రాజకీయ సమాధి చేయండి ప్రజలారా, రాజకీయ సమాధి చేయండి. ఓకే, అంతే కదా. ఎంత వాడు అవమానిస్తుండు టీవీ ఛానల్లో. కాబట్టి మన పక్షాన లేనటువంటి వీళ్ళని రాజకీయ సమాజం అని చెప్తా ఉన్నాను. ఒకటి, దళితుల కోసం తెలంగాణ శ్యామ్ పోరాడుతున్నారు, కానీ దళితులు ఎందుకు ముందుకు రావట్లేదు? దళితుల కోసమే కదన్నా నేను చాలా ఉద్యమాలలో ఉన్నా. నేను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాబట్టి నా దృష్టికి ఎక్కువ అయ్యే సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళేవాడిని. ఎందుకు రావట్లేదన్నా? ఉస్మానియా విద్యార్థులు మీరే చెప్పారు ఇంతకుముందు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు, ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా ఏర్పడి దళిత బహుజన గిరిజన మైనార్టీ ఆదివాసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కలిసి 10వ తారీఖు ఉస్మానియా విద్యార్థులను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. విద్యార్థి సంఘాలన్నీ మా పోరాటానికి మద్దతు ఇచ్చాయి. ఆర్యవైశ్యులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు. స్వర్ణకారులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు. దళిత సంఘాలు, అది మాల సంఘం కానీ మాదిగ సంఘం కానీ ఇంకా రకరకాల సంఘాలు, ఉపకులాల సంఘాలు, అన్ని సంఘాలు మా పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. బంజారా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఎస్టీ బీసీ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇంకెక్కడ మద్దతు లేదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ కూడా పెట్టబోతున్నారంట త్వరలోనే, అది ఎందుకు? అది నాకు ఐడియా లేదు బ్రదర్. మొన్న ఆయన ఏదో వెళ్ళాడు కదా, వెళ్ళి జార్జి సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, గదరన్న గురించి, ఈ అంశాల మీదనే మరి పెట్టచ్చు అంటారా? సరే, అదైతే మనకు తెలియదు మరి ఎందుకు పోతుండో ఎందుకు లేదు. మరి విద్యార్థులు అడ్డుకుంటా నిరుద్యోగ సమస్య గురించా దీని గురించి మనకు తెలియదు. మరి ఎందుకు పోతున్నా ఆయన మనకు తెలియదు బ్రదర్ ఆ విషయం. ఓకే, ఈ ఫైనల్ గా గోబాక్ మార్వాడి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందా, మరి ఇక్కడికి స్టాప్ అవుతుంది? 100% అని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు ఏ విధంగా అయితే పోరాటం చేశారు తెలంగాణలో, ఇది నా ఉద్యమం కాదన్నా. నేనేమంటున్నా, నేను ఎన్ని వ్యాపారాలు పెట్టుకుంటా, ఒకటే వ్యాపారం పెట్టుకుంటా కదా. నేను ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటా, ఒకటే ఉద్యోగం చేసుకుంటా కదా. నా ఉద్యోగం నా ఒక్కటి సమస్య కాదు ఇది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల సమస్య, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సమస్య. మొబైల్ షాప్కు సంబంధించినటువంటి ఓనర్లు అందరూ ఉప్పల్లో రోడ్లు ఎక్కి, అరే మేము 500కి అమ్మితే మార్వాడైనా 200కి అమ్ముతుండు, యాడ్ నుంచి వస్తుంది, మేము నష్టపోతున్నామని మొబైల్ షాప్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉప్పల్లో స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు బంద్లో పాల్గొన్నారు. అమన్గల్లో బంద్లో పాల్గొన్నారు. నల్గొండలో బంద్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాలలో బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా ఈ మార్వాడి ఉద్యమాన్ని బలపరిచి, ఎవరైతే బంద్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణమైన నన్ను, పృథ్వీరాజనని, జీలకర్ర సీనని, పీడమర్తిరావనని, గాలి వినోద్ కుమార్ గారిని, ఎంఎస్ గోపినాథ్ గారిని, గోరెటి పాట పాడినటువంటి గోరెటి రమేష్ గారిని మా మీద అరెస్ట్ చేసి అన్న మీ పృథ్వీరాజు కేసు కూడా పెట్టారు. మేమేమంటున్నాం అంటే కేసులకు, జైళ్లకు, బెయిళ్లకు మేము భయపడటం కాదు బ్రదర్. ఇది కాకుండా ఎంత దుర్మార్గులు వీళ్ళంటే, అరే మేము ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తాం బ్రదర్. ఇక్కడ కూర్చున్నాం, నీ కులం ఏంది, తెలంగాణ మతం ఏంది, నేను చంపుతాం, నేను ఓడుతాం, నీ అమ్మని అక్కని చెల్లని, ఏంది ఏం సంస్కారం బ్రదర్ ఇది? నాకు అర్థం కాదు. మేమేమన్నా అలా తిట్టామా? యుద్ధం చేయి, రాజకీయంగా కొట్లాడతావు కొట్లాడు, సమస్య పైన కొట్లాడు, మౌలిక సదుపాయాల పైన కొట్లాడు. నేను వద్దానా? నో పార్టీ ఉంది రైట్, అపోజ్ చేయి, తప్పే ఉంది. నా పార్టీ ఏదైనా
ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని నువ్వు క్వశ్చన్ చేయి. ఓకే ఈ వ్యక్తిగత దూషణలు ఎంత నాన్ సెన్స్ ఇది నాకు అర్థం కాదు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మేము ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం బ్రదర్. చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. నేనేం నిరాశకు గురిగాను. సో నేనేమంటున్నానంటే అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఎత్తుకొని పోయారు. ఏమంత పాపం చేశాం మేము? దేశానికి చూసుకున్న దొంగలు ఉన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు. వాళ్ళని ఎత్తుకొని రావాలి కదా. డీజీపీ గారికి లెటర్ ఇచ్చారు మార్వాడీలు. అమిత్ షా గారు ఫోన్ చేశాడు. కథం పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ డబ్బులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అమ్ముడు పోయారు బ్రదర్. ఓకే